K30 సిరీస్లో ఈరోజు డే 2. ఈరోజు మనం టైప్ కాస్టింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఎస్టర్డే క్లాస్లో మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, డేటా టైప్స్, తర్వాత ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి మనం తెలుసుకున్నాం. టుడే క్లాస్లో మనం టైప్ కాస్టింగ్ ఎలా చేయాలి అని నేర్చుకున్నాం. ఇంకా ఫోల్డర్ని ఎలా కనెక్ట్ చేయాలో మీకు తెలిసిందే అందరికీ. లొకేషన్కి వెళ్ళండి, సిఎండి అని టైప్ చేసింది. ఇక్కడ స్పేస్ అవుట్ ఇవ్వండి. క్లిక్ చేస్తే ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అంతా మ్యూట్లో పెడదాం, కామెంట్లో పెడదాం. ఇక్కడ చూడండి, టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఎ వాల్యూ వన్ డేటా టైప్ టు అనదర్. ఏం లేదు ఇది, అంటే నెక్స్ట్డే మనం డేటా టైప్స్ అనేవి చూసాము. ఆ డేటా టైప్స్లో మనకు ఉండేది స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్ ఇలా ఉన్నాయి. ఇలా వాటిల్లో అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి ఎలా కన్వర్ట్ చేయాలి, తర్వాత ఫ్లోటింగ్ నుంచి బూలియన్కి ఎలా కన్వర్ట్ చేయాలి, దాన్నే మనం టైప్ కన్వర్షన్గా తీసుకుంటాం. మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ ఒక 4 వేరియబుల్స్ అనేది తీసుకున్నాం. 4 వేరియబుల్స్లో మనకు స్ట్రింగు, ఇంటీజరు, ఫ్లోటు, ట్రూ అంటే స్ట్రింగు, ఇంటీజరు, ఫ్లోటు అండ్ బూలియన్, ఈ 4 అనేటివి మనకు డేటా టైప్స్ అనేటివి ఉన్నాయి. వీటి డేటా టైప్స్ అనేటివి కూడా నేను చూపిస్తాను. ప్రింట్ టైప్, మీకు తెలిసిందే ఎలా డేటా టైప్స్ చెక్ చేయాలో. టైప్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఏజ్, GPA and is student. తర్వాత రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఇక్కడ మనం ఏ వాల్యూస్ ఇచ్చున్నామో ఆ వాల్యూస్ తగ్గ డేటా టైప్స్ అనేటివి ఇక్కడ వచ్చున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటీజరు, థర్డ్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్, ఫోర్త్ వన్ వచ్చేసి బూలియన్. ఇలా మనకు డేటా టైప్స్ అనేటివి కింద చూపిస్తుంది. ఇంకా టైప్ కన్వర్షన్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడే చెప్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకున్నాను. దీనికి కామెంట్ చేద్దాం. ఫస్ట్ మనకు ఏజ్ అనేది దేంట్లో ఉన్నది, ఇక్కడ ఉంది. ఏజ్ అనేది మనకి ఇంటీజర్లో ఉంది అండ్ జీపీఏ అనేది ఫ్లోటింగ్ పాయింట్లో ఉంది. ఏజ్ తీసుకున్నాం ఫస్ట్ మనం. ఏజ్ తీసుకొని ఏజ్ ఈజ్ ఈక్వల్ మనం దేంట్లో కన్వర్ట్ చేద్దాం, ఫ్లోటింగ్లో కన్వర్ట్ చేద్దాం. మెయిన్ ఏజ్ అనేది ఫ్లోట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని దాని లోపల ఏజ్ అని పెడదాం. ప్రింట్ ఏజ్. నార్మల్గా ప్రింట్ చేసి చూద్దాం. ఆమె నేను తర్వాత చెప్తాను అది ఏ టైప్లో ఉందని. నేను ఇక్కడ ఇచ్చుండేది ఓన్లీ 23 అంటే ఇంటీజర్లో ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం 23.0 వచ్చింది. ఈ 0.0 అనేది ఫ్లోటింగ్ కింద కన్వర్ట్ చేసుకునింది. ఇది ఏ టైప్లో ఉంది కూడా చూపిస్తాను. ఇక్కడ టైప్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. ఫ్లోటింగ్లో కన్వర్ట్ అయింది. బిఫోర్ మనం డిక్లేర్ చేసినప్పుడు ఇంటీజర్లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం మనం చేంజ్ చేసాం కాబట్టి ఇది ఫ్లోటింగ్లో ఉంది. ఓకే, ఇది తీసేయండి, పక్కన పెట్టండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. జీపీఏ ఈజ్ ఈక్వల్ ఇంట్. జీపీఏ అనేది మనకు ఫ్లోటింగ్లో ఉంది 7.5. దీన్ని మనం ఇంటీజర్లోకి చేంజ్ చేద్దాం. ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనకు 7 అనేది వచ్చింది. ఎందుకంటే ఈ జీపీఏ అనేది ఫ్లోరింగ్ పాయింట్స్ అనేది తీసుకోదు, అందువల్ల 7 అనేది ఒకటే వచ్చింది మనకు. దీని టైప్ అనేది చెక్ చేద్దాం.
యా, ఇంటీజర్లో ఉంది. ఫస్ట్ వన్ మీరు కామెంట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. యా, ఇంటీజర్లో ఉంది. కానీ మనం ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చున్నాం? ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చున్నాం. మనం ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేది చేసాం. టైప్ కన్వర్షన్ చేసేటప్పటికి మనకు ఫ్లోటింగ్ పాయింట్ నుంచి ఇంటీజర్గా కన్వర్ట్ అయింది. అర్థమైంది అనుకుంటారు అందరికీ. తర్వాత ఈ ట్రూ అనేదాన్ని మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఈ స్టూడెంట్ అనేదాన్ని ఈ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ ఎస్టీ స్ట్రింగ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ప్రింట్ ఈ స్టూడెంట్. దీన్ని కామెంట్ చేద్దాం. రన్ చేద్దాం. ఈ స్టూడెంట్ ట్రూ. కరెంట్గా దాంట్లో ఉన్న వాల్యూ ఏది? ట్రూ అనే ఉంది. అందువల్ల మనకు ట్రూ అని ప్రింట్ అయింది. దాన్ని టైప్ చెక్ చేద్దాం ఏ టైప్లో ఉంది అని. టైప్ వచ్చేసి స్ట్రింగ్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేది మాత్రం బూలియన్. మనం డిక్లేర్ చేసిన వాల్యూ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఓన్లీ. ట్రూ ఆర్ ఫాల్స్ మీన్స్ ఓన్లీ బూలియన్ కూడా తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం టైప్ కన్వర్షన్ చేయడం వల్ల మనకు బూలియన్ నుంచి ఇంటీజర్గా కన్వర్ట్ అయింది. నాట్ ఇంటీజర్, స్ట్రింగ్గా కన్వర్ట్ అయింది. ఓకే, దీన్ని కామెంట్ చేద్దాం. ఇప్పుడు నేమ్ చెక్ చేద్దాం. నేమ్ని బూలియన్లోకి కన్వర్ట్ చేద్దాం. లైక్ నేమ్ మనకు ట్రూ అని వస్తుంది. యా, ట్రూ అని వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూ అనేది ఇచ్చున్నాం కదా, వాల్యూ ఇచ్చున్నాను కాబట్టి ట్రూ అని వచ్చింది. అందులోనూ మనకు వాల్యూ అనేది డిక్లేర్ అంటే చిట్టి అనే నేమ్ అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే మనం బూలియన్ లైక్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదన్నా వాల్యూ ఉంటే అది ట్రూ కింద కన్సిడర్ చేసుకుంటుంది బూలియన్. ఒకవేళ మనకి ఇక్కడ ఏం వాల్యూ లేకుంటే, వాల్యూ అంతా క్లియర్ చేద్దాం, వాల్యూ లేకుంటే అది ఫాల్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. రన్ చేసి చూద్దాం. యా, ఫాల్స్ కింద తీసుకుంది. అర్థమైంది అనుకుంటా అందరికీ. బూలియన్ అనేది ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఇక్కడ మనం ఏదన్నా వాల్యూ అనేది ఇస్తేనే, లైక్ 1 2 ఆర్ టీ ఏదన్నా వాల్యూ ఇస్తేనే మనకు ట్రూ కింద చూపిస్తుంది. ఇక్కడ ట్రూ కింద చూపిస్తుంది ఎందుకంటే అక్కడ మనం వాల్యూ అనేది డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి, సిటీ అనే వాల్యూ డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి మనకు ట్రూ కిందే చూపిస్తుంది. లేదా అలా కాకుండా మనం ఇక్కడ వాల్యూ ఏం లేకుండా జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసామంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చూపిస్తుంది. బూలియన్ లైక్ కన్వర్ట్ చేసేటప్పుడు మనకు ఫాల్స్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం వాల్యూ అనేది ఏం డిక్లేర్ చేయలేదు. అర్థమైంది అనుకుంటారు అందరికీ. ఇంతే, టైప్ కన్వర్షన్ అనేది చాలా ఈజీ. టైప్ కన్వర్షన్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ నేమ్ అనేది మనం ఇక్కడ చిట్టి ఇచ్చున్నాం కదా, ఈ చిట్టి అనేది మనం కొంతమందికి అంటే డౌట్ వచ్చే ఉంటుంది. అంటే ఈ ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ ఎలా మార్చాలని. అంటే మనకు ఇక్కడ డిజిట్స్ ఇచ్చుంటే ఓకే, మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు స్ట్రింగ్ నుంచి ఇంటీజర్గా. మనం ఇక్కడ డిజిట్స్ ఇలా కదా, డిజిట్స్ ఇవ్వకుండా మనం ఏదన్నా చేసామంటే ఎర్రర్ వస్తుంది. చెప్తాను అది కూడా. నేమ్ ఈజ్ ఈక్వల్ ఇంట్ నేమ్ ప్రింట్ నేమ్. యా, మనకి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? ఇన్వాలిడ్ లిటరల్ ఇంట్ విత్ ది బేస్ 10 చిటీ. ఎందుకు వచ్చిందంటే మనం నేమ్ ఈజ్ ఈక్వల్ ఇంట్ నేమ్ అంటే ఈ లెటర్ ఇవన్నీ క్యారెక్టర్స్ అంటే లైక్ ఏబిసిడి దట్ టైప్ ఇవి. అందువల్ల మనం వీటిల్ని నెంబర్స్గా కన్వర్ట్ చేయలేం. ఒకవేళ ఇవి కాకుండా చిట్టి అని కాకుండా 100 అని ఇచ్చి కన్వర్ట్ చేశానంటే ఇట్ విల్ వర్క్. చూడండి కింద 100 అనేది మనకు డిక్లేర్ అయింది. అండ్ ఈ 100 అనేది మనకు ఏ టైప్లో ఉందో నేమ్ చెక్ చేద్దాం.
ఇంట్. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 100 అనేది మనం స్ట్రింగ్లో ఇచ్చున్నాం, కానీ మనకి ఇక్కడ డిక్లేర్ అయింది ఇంట్, ఎందుకంటే మనం ఇక్కడ టైప్ కన్వర్షన్ చేసాం. ఎప్పుడైనా ఇక్కడ నేమ్స్ అనేటివి ఉన్నప్పుడు టైప్ కన్వర్షన్ అనేది వర్క్ కాదు, ఎందుకంటే ఇవి నేమ్స్ క్యారెక్టర్స్ కాబట్టి, లెటర్స్ కాబట్టి. అలా కాకుండా ఈ నేమ్స్ పొజిషన్లో నెంబర్స్ ఏదైనా ఇచ్చి మీరు టైప్ కన్వర్షన్ చేశారంటే వర్క్ అవుతుంది. యా, ఇట్ ఈస్ వర్కింగ్. మీరు ఇలా కాకుండా నేమ్స్ ఏదైనా ఇచ్చి మీరు టైప్ కన్వర్షన్ చేయాలనుకుంటే, అంటే ఇంటీజర్ నుంచి, అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే ఇలా ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇది కూడా డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. సో హ్యావ్ ఎ నైస్ డే. టాటా, బై బై. Subscribe and follow this channel. Thank you. Bye bye.